నమస్తే. నటి పూనమ్ కౌర్ గుర్తున్నారా? టాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ను స్టార్ట్ చేశారు. చాలా చిత్రాల్లో నటించారు, మెప్పించారు కూడా. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్సే ఉన్నాయి తనకి. అయితే ఆ తర్వాతే హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి చాలా సినిమాలు కూడా చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎందుకో తెలీదు గానీ సినిమాలకైతే దూరమయ్యారు. ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదు. సినిమాల్లో కనిపించరు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో మాత్రం కనిపిస్తూ ఉంటారు పూనమ్. తరచుగా సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు పెడుతూ అవి కాస్త హాట్ టాపిక్గా కూడా మారిపోతూ ఉంటాయి. అయితే ఆమె ఏ ట్వీట్ చేసినా, పోస్ట్ పెట్టినా క్షణాల్లోనే వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పూనమ్ కౌర్ గురించి ఇప్పుడెందుకు అంటారా? ఆమె రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్సే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వర్గం కీలక నేతపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఓ పార్టీకి చెందిన నేత తనను దారుణంగా వేధించారంట. అయితే ఒక సందర్భంలో కడపకు చెందిన కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారు అని, ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి అని బెదిరించారట. అయితే ఆ టైంలో పూనమ్ కౌర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదని చెప్పారు. ఆ తర్వాత ఎందుకొచ్చారు అని అడిగితే దారుణమైన విషయాలు మాట్లాడారు అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయితే ఓ స్టార్ హీరోపై అభాండాలు వేయాలి, విమర్శలు చేయాలి, ఆరోపణలు చేయాలి అని చెప్పినట్లు ఆరోపించారు. అందుకు తగినంత డబ్బు కూడా ఇస్తాము అని ఆ కడప నేతలు చెప్పారంట. అంతేకాదండోయ్, రాష్ట్ర ప్రభుత్వంలో ఓ పదవిచ్చి హోదా కూడా ఇస్తామన్నారంట. కానీ తానైతే అందుకు ఒప్పుకోకపోవడంతో చాలా నీచంగా బెదిరించారు. ఆ సమయంలో తాను దేవుడిపైనే భారం వేశాను అని ఆవేదనతో చెప్పేశారు పూనమ్ కౌర్. అయితే కడప నేత చేసిన బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదంట పూనమ్. అప్పుడైతే తన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే చెప్పాను అని తెలిపారు. అంతేకాదు, ఒకవేళ వారు చెప్పిన యాక్టర్కు వ్యతిరేకంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేయకపోతే తన న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తాము అని బెదిరించారంట. అయితే తానెప్పుడు ఆ యాక్టర్ గురించి తప్పుగా మాట్లాడలేదు అని తెలిపారు పూనమ్. అయితే ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఎవరి కోసం ఆమె చెప్పారో అని అంతా ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ నటుడెవరు, ఆ రాజకీయ నేతలు ఎవరు అనే మాట్లాడుకుంటున్నారు. ఏదేవైనా ఇప్పుడు కడప నేతలపై పూనమ్ చేసిన ఆరోపణలు ఇటు సినీ వర్గాలలో, అటు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా అయితే మారాయి. ఇంతకీ ఆ నటుడెవరంటారు? కామెంట్లో తెలియచేయండి.